మోటార్ రివ్యూ. ఈ వీడియో గేమ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అల్ట్రాస్ ఎక్సీ రిథమ్ గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఈరోజు వీడియోలో కార్ డాష్బోర్డ్ వ్యూ ఎలాగుందో చూద్దాం. కార్ 360 డిగ్రీస్ వ్యూ విత్ 90 డిగ్రీస్ ఓపెన్ డోర్స్ చూద్దాం. కార్ సౌండ్ ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలా వద్దా అన్న డౌట్ చాలామందికి ఉంది, అది కూడా మాట్లాడదాం. అండ్ ఇంజిన్ సౌండ్ మెయిన్, చాలా మంది అదే అంటున్నారు, ఇంజిన్ సౌండ్ వస్తుందని. దాని గురించి కూడా కొంచెం మాట్లాడదాం. అండ్ ఏసీ పర్ఫార్మెన్స్, టాటా కార్లకు నార్మల్గా ఏసీ చాలా బాగుంటుంది, కానీ ఈ కార్కి ఎలాగుందో కొద్దిగా చూద్దాం. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సిట్టింగ్, షోల్డర్ రూమ్ ఎలాగుంది అది కూడా చూద్దాం. అండ్ కార్ డౌన్ క్లియరెన్స్ గురించి చాలా ప్రాబ్లం ఉంది అంటున్నారు అందరూ, దాని మీద ఒక వ్యూ వేద్దాం. అండ్ కార్ స్టీరింగ్ రెస్పాన్స్, ప్రతి కార్కి మెయిన్ కార్ స్టీరింగ్, దాని గురించి దాని రెస్పాన్స్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకెందుకు ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కార్ వెనక నుంచి చూస్తే డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇప్పుడు కార్ యొక్క 360 వ్యూ చూద్దాం. ఈ అల్ట్రాస్ కార్ స్పెషాలిటీ ఏమిటంటే 4 డోర్స్ 90 డిగ్రీస్ ఓపెన్ అవుతాయి. దీనివల్ల లోపల వెళ్ళటానికైనా బయటికి రావడానికైనా ఎంతో ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది పెద్దవాళ్ళకి చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. అల్ట్రాస్ ఎక్సీ రిథమ్ ప్యాక్లో 4 స్పీకర్స్ ఉంటాయి, హర్మన్వి. నాకు తెలిసి మీరు దీని సౌండ్ విన్నాక వేరేవి పెట్టిద్దామని మాత్రం చెప్పరు. సౌండ్ క్వాలిటీ మాత్రం 10/10 ఇవ్వచ్చు. నాకు తెలిసి ఇంజిన్ మాత్రం చాలా డిఫరెంట్ వెన్ కంపేర్ టు టియాగో. అండ్ మీరు కూడా ఒకసారి చూడండి, ఈ వీడియోలో విన్నంత సౌండ్ కూడా బయట మనకు వినిపించదు. కార్కి ఇన్స్టలేషన్ మాత్రం చాలా బాగా చేయించారు టాటా వారు, దానికి మాత్రం ఒక బిగ్ థమ్స్ అప్. అండ్ అందరూ కార్ పికప్ అంటున్నారు, కానీ పికప్ చాలా బాగుంది కార్కి. ఏసీ కూలింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి. మోస్ట్లీ మనం నెంబర్ 1లోనే పెట్టుకుంటాం ఏసీని. మేబీ ఇంకా అవసరం అయినప్పుడు ఎప్పుడో 2 పెట్టచ్చు అంతే. ప్రజెంట్ నాకు కార్ మైలేజ్ 10.5, 10.6 అలా వస్తుంది. మేబీ ఫస్ట్ అండ్ సెకండ్ సర్వీస్ తర్వాత మైలేజ్ మారుతుందని అనుకుంటున్నాను. ఫ్రంట్ సిట్టింగ్ నాకు సరిపోయినట్టు అడ్జస్ట్ చేసుకున్నా, చూడొచ్చు. నా హైట్ 5.10, స్టిల్ నాకు బ్యాక్ స్పేస్ చూడండి ఎంత ఉందో. ఇక్కడ నాతో ఉన్న వాళ్ళందరూ ఒకే హైట్, చూడండి వాల్ స్పేస్ కూడా చాలా బాగుంది. కార్ డౌన్ క్లియరెన్స్ గురించి డౌట్ అయితే ఈ వీడియో ఒకసారి చూడండి. ఆ బంప్ హోల్ నుంచి నీట్గా కార్ వెళ్ళింది, కింద నేను తగలలేదు కూడా. కార్ స్టీరింగ్ రెస్పాన్స్ చాలా బాగుందండి, మీరే చూడొచ్చు. ఇన్స్టెంట్గా టర్నింగ్స్ బాగా తీసుకుంటుంది. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ మీకు కానీ ఉంటే అది కమెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో గ్యారంటీగా తయారు చేస్తాను. Thanks for watching the video. Do subscribe and hit the bell icon.